నాయకుడు అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు. నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికి భరోసా ఇవ్వలేదు. చాలా మందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని, తయారు చేస్తారని నమ్మాం. గుడ్డిగా అడుగులు వేశాం. ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని, మార్పు తీసుకొస్తారని 2014లో పోటీ చేయకపోయినా 2019లో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన 2024లో అద్భుతం జరుగుతుందని, ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం. జరుగుతున్నదేంటో, జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము చుట్లు పీక్కుంటాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం కూడా తెలుసుకోవాలి. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు, 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు. కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులుండను. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు. కానీ మనం దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కావు. మేము నిలువెల్లా ఒక పాషాణ హృదయంతో ప్రయాణం చేస్తున్నామని, స్వార్థపరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవల. ఇన్నాళ్లు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి, దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి. మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారని, అందరికీ అండగా నిలబడతారని, అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం. కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద గాని, కేడర్ మీద గాని, యువత మీద గాని, వీర మహిళల భవిష్యత్తు మీద గాని
దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. అన్ని తాత్కాలికమే, అంతా నటనే. మేము గుర్తించలేకపోయాం. నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోయాం. ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా, జన సైనికుల కన్నా, వీర మహిళల కన్నా చాలా తెలివైన వాళ్ళు. మేమే అమాయకులం. మేము అనుకునేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలం ప్రజలు అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో, మేమే వాళ్ళకి బాగా తెలియజేద్దాం అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. అందుకనే 19లోనే మమ్మల్ని ఓడించారు. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల చిత్తు చేశారు వాళ్ళు. అంటే ప్రజలు తెలివైన వాళ్ళ, పార్టీని నమ్మిన నాయకులు, వీర మహిళలు, సైనికులు తెలివైన వాళ్ళ. ముందు చూపు ఎవరికి ఉంది? మేము ఎంత నమ్మకం కలిగించాలని ప్రజల్లో ప్రయత్నం చేసినా నమ్మకం రాలేదంటే వారికి చాలా దూరదృష్టి ఉంది. ప్రతిసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ అన్నారు కదా. పట్టుమని 25 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? 25 రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరనే చెప్పగలరా? పదే చెప్పేవాళ్ళు కదా, ఎక్కడ పడితే అక్కడ. 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు. 25 రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో మీరు చెప్పగలరా? చెప్పగలరా? మాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి మీరేం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న, జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి. 21 సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు? 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వగలరా? కనీసం ఆ నమ్మకం మీకన్నా ఉందా? మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి, కష్టపడి పనిచేశాం. మీ స్వార్థానికి మా కుటుంబాలన్నీ బలైపోతాం. మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు, కానీ మా కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి. చాలాసార్లు అనుకున్నాం, మీకు తెలియక పార్టీలో ఎవరు పడితే వారి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీకు తెలియనివ్వడం లేదని, మీ దగ్గరకు మమ్మల్ని రానియడం లేదని అపోహపడ్డాం. ఆ పనులన్నీ మీ ఆదేశానుసారమే మీరు చెప్పినట్టే వాళ్ళందరూ చేశారని మేము అర్థం చేసుకోలేకపోయాం. జనసేన పార్టీ ఇంకొక 20 సంవత్సరాలు కొనసాగుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు. నేను మాట్లాడుతున్నది నాకు టికెట్ రాలేదనో, అసంతృప్తితో కాదు. జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలు అద్దం పడుతున్నాయి. జనసేన పార్టీకి కాలం అతి తొందరలోనే చెల్లిపోతుంది, చాలా తొందరగా చెల్లిపోతుంది. మీ గురించి చాలా స్పష్టత వస్తుంది. నేను మాట్లాడే ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది.
మీ నడవడికలోనే లోపం, మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. బయట రకరకాల కథనాలు వినబడుతున్నాయి. పార్టీ భవిష్యత్తు పైన, టికెట్లు కేటాయింపు పైన, జనసేన పార్టీని కాపు కాసే ప్రతి ఒక్కరికి మీరు తీసుకునే నిర్ణయాల మీద అనుమానాలు ఉన్నాయి. అసలు జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి ఎందుకు సీట్లు కేటాయించలేదు? సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఎందుకు కేటాయించారు? పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది? కనీసం మీతో గెలిచిన తర్వాత అయినా 3-4 ఎమ్మెల్యేలు నిలబడతారనే నమ్మకం మీకు ఎక్కడైనా ఉందా? జనసేన పార్టీని దేనికోసం పెట్టారు? ఏం ఆశించి పెట్టారు? ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం. మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో 40 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసమో, ప్రజల ప్రయోజనాల కోసమో కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెడతా.